పవర్9 హెల్త్ మీడియా ప్రేక్షకులు నమస్కారం. నా పేరు రంగారావు యామ. ఈరోజు ప్రతి ఒక్క ఇంటిలో చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు అందరూ ప్రతి ఒక్క ఇంటిలో మెడిసిన్ వాడుతూనే ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే బ్రాండెడ్ మెడిసిన్స్ అంటే ఏంటి, జెనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి. జెనరిక్ మెడిసిన్స్ అనేవి బ్రాండెడ్ మెడిసిన్ లాగా పనిచేస్తూ ఉంటాయా? కొత్తగా ఈ మధ్య బ్రాండెడ్ జెనరిక్ అని కూడా అంటున్నారు. అదేంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. ఎగ్జాంపుల్, బ్రాండెడ్ మెడిసిన్ ఫర్ మంత్ 5,000 రూపీస్ అయితే జెనరిక్ మెడిసిన్ మనకి అరౌండ్ 1,000 రూపీస్ టు 800 రూపీస్లోనే వస్తున్నాయి. అంత డిఫరెన్సెస్ ఏంటి, జెన్యున్గా ఇవి పనిచేస్తాయా పని చేయవా అనేది ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. కొత్తగా బ్రాండెడ్ జెనరిక్ అని చెప్పేసి బ్రాండెడ్ ప్రైస్తోనే పర్చేజ్ చేస్తూ ఉన్నారు. అసలు ఇవేంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. నేను మీ అందరికీ సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా బ్రాండెడ్ మెడిసిన్స్, జెనరిక్ మెడిసిన్స్ అన్నీ కూడా సేమ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గర మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కానీ బ్రాండెడ్ మెడిసిన్స్ అనేవి ఎంఆర్పీలో 20% డిస్కౌంట్ ఇస్తారు, లేకపోతే ఎంఆర్పీతోనే సేల్ చేస్తూ ఉంటారు. జెనరిక్ మెడిసిన్స్ అనేది ఎంఆర్పీ నుంచి ఆల్మోస్ట్ 70 to 80% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఎందుకు అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి డౌట్. బేసికల్ ఏంటంటే బ్రాండెడ్ మెడిసిన్స్కి ఏంటంటే వాళ్ళు దానికోసం ఆ బ్రాండెడ్ మెడిసిన్స్ కోసం రీసెర్చ్ R&D చేస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ పర్సనల్ టీమ్స్, పర్సనల్ మేనేజ్మెంటు, పర్సనల్ ఆఫీసెస్, ప్లస్ వాళ్ళ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ప్లస్ దానికోసం మార్కెటింగ్ టీమ్ని అడాప్ట్ చేస్తారు. మార్కెటింగ్ టీంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళపైన ఫస్ట్ లైన్ మేనేజర్స్, సెకండ్ లైన్ మేనేజర్స్, ప్లస్ వాళ్ళ డాక్టర్స్కి కొన్ని CMEs, ఎనీ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్, లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ దే ఆర్ స్పెండింగ్ ఆన్ మెడిసిన్స్. అందువల్ల 10 రూపాయలకి ఎగ్జాంపుల్ 10 రూపాయలు తయారు చేసే మెడిసిన్స్ ఈ కాస్ట్లు మొత్తం యాడ్ చేసుకుంటే అరౌండ్ 150 రూపీస్ వరకు ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ యాడ్ అవుతున్నాయి. అందువల్ల కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే బ్రాండెడ్ మెడిసిన్స్ని ఎంఆర్పీ నుంచి 20% మాత్రమే కస్టమర్ ఇవ్వగలరు. అదే రేట్లో వాళ్ళ డాక్టర్ చేత ప్రిస్క్రిప్షన్ క్రియేట్ చేసి ఆన్ డిమాండ్ సేల్ చేయగలరు. అందువల్ల మెడికల్ షాప్ నుంచి మనకి 20% మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. అదే టైప్లో సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారైనటువంటి జెనరిక్ మెడిసిన్స్ 70 to 80% డిస్కౌంట్ ఎలా ఇస్తారు అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూషన్కి డైరెక్ట్గా సప్లై వస్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఈ రిమైనింగ్ ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్ టీమ్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, రిమైనింగ్ CMEs కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ ఏదీ ఉండదు. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి లాస్ట్ మైల్ ఉన్న డిస్ట్రిబ్యూషన్కి డైరెక్ట్గా సప్లై చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎంఆర్పీ నుంచి ఆల్మోస్ట్ 70 to 80% డిస్కౌంట్ ఇచ్చినా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే బ్రాండెడ్ మెడిసిన్స్ అయినా జెనరిక్ మెడిసిన్స్ అయినా అప్రాక్సిమేట్లీ 10 రూపీస్ ఉన్నటువంటి మెడిసిన్ ఎంఆర్పీ 200 రూపీస్కి అమ్మితే దీనికి మాత్రం బ్రాండెడ్కి 20% ఇస్తారు, జెనరిక్ మెడిసిన్స్కి మాత్రం 80% డిస్కౌంట్ కూడా వర్కౌట్ అవుతుంది. ఇది అదర్వైజ్ క్వాలిటీలో కానీ ఎఫికసీలో కానీ 99.9% డిఫరెన్షియేషన్ ఏదీ ఉండదు. కానీ గవర్నమెంట్ ఎందుకు బ్రాండెడ్ని ఎంకరేజ్ చేస్తుంది, జెనరిక్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అనేది మీకు డౌట్ రావచ్చు. ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే చాలా బ్రాండెడ్ కంపెనీస్ని పర్టికులర్గా గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఒక కంపెనీని R&D ఉంటేనే కదా కొత్త మాలిక్యూల్స్, క్రియేటివ్ మాలిక్యూల్స్ మొత్తం మార్కెట్లోకి వస్తుంది. కొత్త యాంటీబయాటిక్స్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా సైంటిస్టులు. దానికోసం దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ చేస్తారు. ప్లస్ మార్కెటింగ్ టీము, మీటింగ్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, CMEs, ఆల్ మిడిల్ మేనేజ్మెంట్ లైక్ డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్, రిటైలర్, ఆల్ సెగ్మెంట్స్ మొత్తం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఎంతోమంది దాని మీద డిపెండ్ అయ్యి జాబ్ చేస్తున్నారు కదా. వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. అందువల్ల ఇమీడియట్గా గవర్నమెంట్ బ్రాండెడ్ కంపెనీస్ మీద ఏం యాక్షన్ తీసుకోదు. వాళ్ళు కూడా కావాలి, ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేసేదే వాళ్ళు కదా. మన ఇండియా బ్రాండింగ్ ఇమేజ్ పెంచాలి అంటే డాక్టర్ రెడ్డీస్ కానీ, నాట్కో కానీ, అరవిందో కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీస్ కొత్త మాలిక్యూల్స్ రీసెర్చ్ చేయబట్టే కదా ఈరోజు మన ఇండియా యొక్క బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ #1 ఫార్మా ఇండస్ట్రీలో #1 ప్లేస్లో ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో. కాబట్టి గవర్నమెంట్ బ్రాండెడ్ని సేమ్ టైం కామన్ మ్యాన్కి, పూర్ పీపుల్కి కూడా అవైలబిలిటీలో ఉండాలి కదా. దానికోసం అని చెప్పేసి జెనరిక్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మధ్యలో కొత్తగా ఏంటంటే బ్రాండెడ్ కంపెనీస్లో కూడా జెనరిక్లోకి వచ్చి బ్రాండెడ్ జెనరిక్ అని చెప్పి క్రియేట్ చేసి ఆ బ్రాండెడ్ జెనరిక్ని తీసుకొని 80% డిస్కౌంట్ ఇవ్వకుండా 20% డిస్కౌంట్ సేల్ చేస్తున్నారు. ఇక్కడ కస్టమర్స్ చాలామంది లాస్ అవుతున్నారు. దీన్ని ఒక్కసారి మీరు బ్రాండెడ్ జెనరిక్ గురించి కూడా ఒక్కసారి 4-5 సార్లు ఆలోచించండి. మీరు పర్చేజ్ చేసేటప్పుడు యాజ్ పర్ నా అడ్వైస్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్గా ఓకే ఎఫర్ట్ చేయగలరు అనుకున్నప్పుడు బ్రాండెడ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పర్టికులర్గా నేను చాలా పూరు, మంత్లీ ఒక 30,000-40,000 కంటే ఎక్కువ శాలరీస్ ఉండవు, అలాంటి వాళ్ళు జెనరిక్ మెడిసిన్ ప్రిఫర్ చేయండి. రిజల్ట్ 99% రిజల్ట్ వేరియేషన్ ఏమి ఉండదు. మన బడ్జెట్ని బట్టి బ్రాండెడ్ జెనరిక్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని గవర్నమెంట్ జెనరిక్ని బ్రాండెడ్ని రెండింటిని ఎంకరేజ్ చేస్తుంది. అది ఎలా యూజ్ చేయాలనేది కస్టమర్ డిసైడ్ చేసుకోవాలి. మీ అందరికీ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను.
కాబట్టి మీకు బ్రాండెడ్ కావాలా, జనరిక్ కావాలనేది జస్ట్ కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.